మంత్రుల కొడుకులు, ఎమ్మెల్యేల కొడుకులు, పెద్ద పెద్దోళ్ళ కొడుకులు వాళ్ళు ఏమన్నా చేయొచ్చు. ఈరోజు అమ్మాయి మీద తప్పుడు మాటలు మోపి ఆమెనే తప్పు చేసినట్టు ఈరోజు నిరూపించే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది ఒక అమ్మాయి మీద ఈ విధంగా ఎంతవరకు కరెక్ట్? దేనికోసం ఉన్నాను తెలంగాణ ఇదేనా ఆత్మగౌరవం అంటే? భారత్ మాతాకి జై అంటారు కదా, భారత్ మాతాకి జై అన్న ఆ దొంగ నా కొడుకులు ఈ రోజు ఎక్కడికి పోయినరు? ఎందుకు కనబడతలేరు వారు అక్కడ? ఈ రోజు అక్కడ ఒక జర్నలిస్ట్ ఉంటాడు, వాడేవాళ్ళు V6 లో పనిచేసిన వాళ్ళందరినీ మేనేజ్ చేస్తాడు. వాడు బీజేపీలోనే ఉంటాడు. ఈ రోజు రామచంద్రరావుకి అర్థం కావాలి, ఆయన బీజేపీ ఆయన కుటుంబ సమస్య అంట. అరే అవులే, రామచంద్రరావు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడా, ఈ రోజు రేప్ చేసింది, ఈ రోజు అమ్మాయి మీద అగాత్యం చేసింది నీ కేంద్ర మంత్రి వాళ్ళ కొడుకు రావులే. నీకు అర్థం కావాలి అది. కాబట్టి అది ఒక కుటుంబ సమస్య కాదు, ఇది రాష్ట్ర సమస్య, ఇది రాష్ట్ర సమస్య, ఇది జాతీయ సమస్య. ఈరోజు జాతీయ స్థాయిలో పోయింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎందుకు మూసుకున్నారు? అన్ని దేనికోసం మూసుకున్నారు? ఎందుకు మాట్లాడతారు? పొన్నం ప్రభాకర్ అంటాడు, ఇక మనం కూర్చొని కొడుకుని తీసుకొచ్చి తప్పు ఒప్పుకో అంటే ఇదేమన్నా ఏమి పేలాలాట ఆడుతుందా? ఒక నేరస్తుని ఎట్లా మాట్లాడతారు? ఒక దిశను అత్యాచారం చేసిన వాళ్ళ గల్లాలు పట్టుకొని తీసుకుపోయి మీరు తుపాకులతో కాల్చి మరి చంపిండ్రు. అప్పటికి అది ఎంక్వైరీ కాలేదు, కరెక్టే రాంగ్ అని తెలియలే. ఆ అమ్మాయి కంప్లైంట్ తీయలే. కానీ ఇక్కడ వచ్చి 17 ఏళ్ళ అమ్మాయి పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇంకా మీరు టెస్ట్లని కాలయాపన చేస్తారా? దేనికోసం ఆ సిట్టు? ఏ సిట్టు ఇవాళ వరకు ఏం నిరూపించింది? సిట్ అంటే దాన్ని షిట్ అంటారు. ఈ రోజు సిట్ ఇస్ నథింగ్ బట్ ఇస్ షిట్ అంటారు. అదొక షిట్ కమిటీ తప్ప దానివల్ల ఈ రోజు జరిగింది ఏం లేదు. సిబి ఆనంద్ గారు మీ మీద ఆల్రెడీ చాలా ఆరోపణలు ఉన్నాయి. ఇవాళ వరకు మీ హయాంలో ఏ అమ్మాయి కూడా న్యాయం జరిగిందనే దాఖలాలు లేవు. ఇవాళ కూడా న్యాయం జరగకుంటే మీరు డీజీపీకి ఆల్రెడీ విజయవాడ సిపిగా మీరు ఫెయిల్ అయిన పేరు ఉన్నది. ఈ రోజు మీరు తెలంగాణ డీజీపీగా ఫెయిల్ అయిన పేరు దీంతో రావద్దు. ఈరోజు చట్టం తల పని తాను చేసుకుపోవాలి. ప్రజలు ఈ రోజు జీతాలు ఇస్తున్నారు మీకు. ప్రజలు ఈ రోజు వాళ్ళ చెమట ఓడిచి వాళ్ళ పన్నుకెళ్ళి మీకు జీతాలు ఇస్తున్నారు. కాబట్టి ఈ రోజు వాళ్ళకు మీరు న్యాయం చేయాలి. వాళ్ళకు మీరు న్యాయం చేయకుండా ఈ రోజు వాళ్ళ మీదనే పోస్ట్ పెట్టేటట్టుగా నాకు రాములమ్మ అంటే కొంచెం అభిమానం ఉండే ఏదో ఛానల్ ఇదివరకు V6 లో చేసేది, అలా ఫోటోలు ఎక్స్పోజ్ చేసింది. ఈ రోజు మైనర్ బాలిక వాళ్ళ తల్లిదండ్రుల ఫోటోలు వైట్ ఛానల్, అది వైట్ టీవీ ఎట్లా ఎక్స్పోజ్ చేస్తారు అబ్బా? ఎట్లా ఏ విధంగా ఎక్స్పోజ్ చేస్తారు? ఈ రోజు వాని పేరు V6 లో పనిచేసి ఇది వాళ్ళకి ఇప్పుడు బీజేపీలో చేరేడు. వాళ్ళన్ని సంగప్ప అనేటోళ్ళు, సంగప్పనో లింగప్పనో వాళ్ళందరినీ మేనేజ్ చేసి వాళ్ళు చర్చలు నడిపిండు. ఏం మిస్టర్ రామచంద్రరావు, సంగప్ప అనేటువంటి పార్టీ కాదా? ఇది ఏ విధంగా ఒక కుటుంబ వ్యవహారం అవుతుంది? ఇది ఏ విధంగా ఒక పసి ప్రాణం యొక్క వ్యవహారం ఇది? దీనిలో ఎంక్వైరీ లేకుండా ఫస్ట్ వాడిని అరెస్ట్ చేయాలి, ఫస్ట్ వాళ్ళని జైల్లో పెట్టాలి. వాళ్ళని జైల్లో పెట్టిన తర్వాత ఎంక్వైరీ జరగాలి. ఎంక్వైరీలు, టెస్టులు దీనికోసమా? అరే 2 చట్టాలు తీయండి పై తెలంగాణ 2 రాజ్యాంగాలు రాయండి. ఈరోజు పేదోళ్ళకు ఒక రాజ్యాంగము, గొప్పలకు ఒక రాజ్యాంగం అని పెట్టండి. హైడ్రా పేదోళ్ళ ఎగ్గుల కొడుతుంది, గొప్పల ఎగ్గుల కొట్టది. ఈ రోజు పేద నేరస్తులను మీరు కాల్చి చంపుతారు, గొప్ప నేరస్తులను కాల్చి చంపారు. ఈ రోజు 2 చట్టాలు ఇక్కడ నడుస్తా ఉన్నాయి తెలంగాణలో, 2 రాజ్యాంగాలు నడుస్తా ఉన్నాయి తెలంగాణలో. 4 రోజులకి వెళ్ళి మౌనంగా ఉన్నా ఇక న్యాయం జరుగుతుంది, అన్యాయం జరుగుతుంది. ఈ కేసులో కూడా న్యాయం చేయకుంటే ఎందుకే మీరు ఉన్నది? దేనికోసం ఆయన్ని హోమ్ సెక్రటరీ, దేనికోసం ఆయన డీజీపీ తెలంగాణలో, దేనికోసం ఆయన సిపి తెలంగాణలో, దేనికోసం ఆయన పనిచేసేది, దేనికోసం ఆమె జీతాలు ఇవ్వాలి, దేనికోసం ఆమె కార్యాలయాలు ఇవ్వాలి, దేనికోసం ఆమె మీకోసం కొట్టాడాలి, దేనికోసం ఆమె మన బతికేది? కలుపు కాల్తలేదా? ఈరోజు భారతదేశం అంతా కూడా దీని మీద ఖండన ఇస్తుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీనాక్షి నటరాజన్ గారు ఇక్కడ ఇన్ఛార్జ్ ఉంటారు. ఒక అబల మీద ఒక చిన్న పాప మీద అగాత్యం జరిగితే మీనాక్షి నటరాజన్ బయటికి మాట్లాడారా? కల్వకుంట్ల కవిత పేద పార్టీ పెట్టింది, రాదా? బయటికి రాదా? మాట్లాడదా?